సో ఫైనల్లీ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ రివ్యూ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో నేనైతే సినిమాని క్రిటిసైజ్ చేయను. సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది అనేది జెన్యున్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. మీకు అర్థమవుతుంది కదా. ఇంకా ఈ మూవీ స్టోరీ, బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, తిన్నడు హీరో క్యారెక్టర్ పేరు. తను దేవుడిని నమ్మడు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ తర్వాత కాలంలో ఈ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు, పరమశివుడికి భక్తుగా ఎలా మారాడు అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఓకే, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు మనకి స్టోరీలోకి తీసుకెళ్తారు భయ్య. అసలు ఆ 5 తెగల గురించి చూపించడం, తిన్నడు ఎవరు, అతని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి, ఆ తర్వాత తిన్నడి లవ్ స్టోరీ, ఇంకా మళ్ళీ ఒక లింగం ఉంటుంది, ఆ లింగం చుట్టూ కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో మనకి ఎక్కువగా కొంచెం అంత స్టోరీ లేకపోయినా ఎక్కువ సీన్స్ పెట్టి మొత్తానికి ఏదో అయితే మేనేజ్ చేశారు. సెకండ్ హాఫ్ లోనే అసలు స్టోరీ ఉంటుంది అనమాట. అంటే ప్రభాస్ ఎంట్రీ అయినా, ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయినా, అసలు తిన్నడు దేవుడిని నమ్మని వాడు చివరికి ఎలా నమ్మాడు, తిన్నడు నుంచి కన్నప్పగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేది మనకి సెకండ్ హాఫ్ లోనే లాస్ట్ 1 hour లో అయితే చూపిస్తారనమాట. ఇది సినిమా స్టోరీ ప్లాట్ ఈ విధంగా అయితే వెళ్తుంది. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చెప్తున్నాను కదా, ఎక్కువగా మెయిన్ స్టోరీ మీద ఫోకస్ ఉండదు, తిన్నడి స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పైగా సినిమా స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఈ క్యారెక్టర్ ఏంటి, ఆ 5 తెగల వాళ్ళు ఎవరెవరు, సో అసలు బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏంటి, ఇవన్నీ స్లోగా ఒక్కొక్కటి చూపించుకుంటూ తీసుకువెళ్ళడానికి టైం పడుతుంది. అందుకని మనకి ఏంటంటే కొంచెం బోరింగ్ అనే ఫీలింగ్ వస్తుంది భయ్య, చెప్తున్నాను కదా. అండ్ సెకండ్ హాఫ్ లో ఇంకా ఆ లవ్ స్టోరీ ఇవన్నీ అన్నీ కూడా కొంచెం యాడ్ ఆన్ అయ్యాయేమో, అంటే స్టోరీని సినిమాని సాగలేడానికి పెట్టారేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ మొదలైన తర్వాత ప్రభాస్ వచ్చిన తర్వాత అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రభాస్ అయితే సినిమా లాస్ట్ 40 minutes ఉందనక వస్తాడు భయ్య రుద్ర క్యారెక్టర్ లో. అక్కడి నుంచి సినిమా డివోషనల్ టర్న్ అయితే తీసుకుంటది అనమాట. ఈ ఫస్ట్ హాఫ్ లోని, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోని యాక్షన్ సీన్లు, మళ్ళీ లవ్ స్టోరీ, అలాగే కొన్ని బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇవన్నీ చూపిస్తారు. కానీ అసలైన అంటే ఇది ఒక భక్తి రస చిత్రం కదా, ఈ భక్తికి సంబంధించిన సీన్స్ అన్ని కూడా లాస్ట్ మనకి ఆ 40 నిమిషాల్లోనే ఉంటాయి అనమాట. ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి అక్కడి నుంచి సినిమా మెల్లిమెల్లిగా గ్రాఫ్ అయితే పైకి లేస్తుంది. ఆ తర్వాత క్లైమాక్స్ లో మంచు విష్ణు నిజంగా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు, చెప్తున్నాను కదా. కాకపోతే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ కంటెంట్ వైజ్ ఉంటుంది, కాకపోతే అంతా కూడా మనకి ఆర్టిఫిషియల్ గా నడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక అడవిలో జరుగుతుంది అనుకో స్టోరీ, ఆ అడవి బ్యాక్ డ్రాప్ సెట్ అనేది మనకి ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. సో మనం దానికి ఓకే అడ్జస్ట్ అవ్వగలం అనుకుంటే ఓకే, లేదు మాకంత మంచి హై క్వాలిటీ బేమత్సం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రాజమౌళి సినిమా లాగా అంటే మనకి ఇక్కడ నడవదు అనమాట. మళ్ళీ జనాలు కొంతమంది చూసి ట్రోల్ చేసే స్టఫ్ అదంతా వేరే ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడట్లా, ఓకే, సినిమా గురించి మాట్లాడుతున్నాను. బట్ విజువల్గా అయితే కొంచెం మనకి ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు బాగానే, కాకపోతే అది స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్గా కనిపించదు అనమాట. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అంత కనిపించలేదు, అదే మైనస్ పాయింట్. అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి భయ్య, బీజిఎం కూడా చాలా బాగుంది. అంటే కొన్ని సీన్స్ లో ఏమి లేకపోయినా బోర్ అనిపించినా కొంచెం పైకి లేపిందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లిరిక్స్ కూడా కొంచెం భక్తిరస చిత్రం కాబట్టి దానికి తగ్గట్టుగా లిరిక్స్ అయితే మంచి పవర్ఫుల్ గానే రాసుకున్నారు. ప్రభాస్ అయితే కొంచెం లేజినెస్ ఆ డైలాగ్స్ చెప్పడంలో నాకు అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే పర్లేదు, ప్రభాస్ అయితే కొంచెం సినిమాని లేపాడు భయ్య. ఆ ఫ్యాన్సీ కూడా నచ్చుతుంది, కొంచెం కొత్త క్యారెక్టర్ కదా ప్రభాస్ ని చూసేది. సో ఇంకా క్లైమాక్స్ కూడా బాగుండడం వల్ల సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. ఒక డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2. సో అది విషయం. మరి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయి సపోర్ట్ చేయండి.